శ్రమ పడుతున్న రక్షకుడు. వారు భయపడి ముఖములను నేలమోపి ఉండగా, వీరు సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? లూకా 24వ అధ్యాయం 25వ వచనం. ఆ స్త్రీలు యేసుక్రీస్తును మృతులలో వెతకడం చూసి దేవదూతలు ఆశ్చర్యపడ్డారు. పరలోక సంబంధ మనుషులకు ఇది క్రొత్త. యేసు తాను తిరిగి లేస్తానని స్వయంగా ప్రకటించాడు. వారు దానిని నమ్మలేదు. ఆయనను చూడాలని ఆశతో ఉండినారు. ఎక్కడైతే యేసును చూడలేరో అక్కడ ఆయనను వెతుకుటకు వెళ్ళిరి. ఆ సమాధి ఆయన నిత్యమైన స్థలము కాదు. అక్కడ పాపము లేనప్పుడు సమాధికి విజయము ఉండదు. యూదులు వారి మృతదేహాలు పాతిపెట్టునప్పుడు వారు చాలా జాగ్రత్తగా ఉంటారు. వారి యొక్క మృతదేహాలను గూర్చి గౌరవము కలిగి ఉంటారు. క్రైస్తవ దేశములలో వారి యొక్క మరణమును గూర్చి గౌరవము కలిగి ఉంటారు. యేసు మరణిస్తున్నప్పుడు వేడిగాలులు ఆయనపై వీచినవి. ఆయన దప్పిగొన్నాడు. అయినా ఆయన బలముగా ఉన్నాడు. ఎందుకంటే ఆయనలో పాపము లేదు. అలాంటి వ్యక్తిని చంపడం కష్టం. అయితే గొప్ప వేదనతో ఆయన మరణించాడు. ఎందుకంటే ఆ ముందటి రోజు రాత్రి ఆయనకు నిద్రలేదు. ఆ రాత్రి అంతా ఆయన ప్రార్థించకపోతే ఉదయకాలము జరిగే న్యాయ తీర్పు ఎదుట నిలవబడలేకపోయేవాడు. ఒక దైవజనునికి నిద్ర అనేది ద్వితీయ అంశము. ఒకసారి యేసు ఒక దోణిలో ప్రయాణిస్తూ నిద్రపోతుండగా పెద్ద తుఫాను వచ్చినది. కొన్ని రాత్రులు ప్రార్థనలో గడుపుతూ మెలకువగానున్నాడు. నిద్రను ప్రేమిస్తే నీవెంతో దీవెనను పోగొట్టుకుంటావు. త్వరిత మరణాల నుండి ప్రార్థన ద్వారా నీ పిల్లలను రక్షించుకొనగలవు. అనేక ఆత్మలు దేవుని దగ్గరకు తేబడతాయి. చాలా ప్రదేశాలలో మేము సాధారణంగా దైవ కార్యము కొరకు రాత్రంతా ప్రార్థిస్తుంటాము. ఆ ముందు రాత్రి యేసు నిద్రపోలేదు. ప్రార్థన నుండి లేచి నేరుగా శిలువ దగ్గరకు వెళ్ళాడు. పాపము వలన గాని పాపపు తలంపుల వలన గాని ఆయన హృదయము బలహీనమవ్వలేదు. కానీ పాపము విషయమై దుఃఖము కలిగి ఉన్నాడు. ఎవరైతే పాపము విషయము దుఃఖించేవారుగా ఉంటారో వారు పవిత్రపరచబడి బలపడతారు. ఇతరుల పాపాన్ని నీపై వేసుకుంటే నీ శారీరక మానసిక వ్యవస్థలన్నీ ఉత్తేజింపబడతాయి. యేసు తన శ్రమల ద్వారా శక్తిని సంపాదించుకున్నాడు. అనవసర విషయాలను గూర్చి మనము చింతపడతాము. అది మన శరీరాన్ని బలహీనపరచును. మనము ఎంత తక్కువగా దేవుని ఆత్మచే పాలింపబడుచున్నామో ఇది తెలియజేస్తుంది. ఆత్మీయ సంతోషము మన మీదికి వచ్చినప్పుడు శారీరక శ్రమ అంతగా మనకనిపించదు. చివరి పైసా వరకు కూడా యేసు మన పాప పరిహారార్థం మూల్యం చెల్లించాడు.